నెల్లూరు నగరంలోని పెన్నా నదీ తీరం సంక్రాంతి సంబరాలతో పులకించిపోయింది. సంక్రాంతి ముగింపు వేడుకగా జరుపుకునే ఏటి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన నగర వాసులతో పెన్నా తీరం జనసంద్రమైంది. ఈ వేడుకలో మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెప్మా మహిళలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించి వారిని ఉత్సాహపరిచారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 12 ప్రముఖ ఆలయాలకు చెందిన 12 మంది దేవతామూర్తుల నమూనాలను ఒకే చోట ప్రతిష్ఠించారు. మంత్రి నారాయణ దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఇక చిన్నారులతో కలిసి మంత్రి పతంగులు ఎగరవేసి సందడి చేశారు. పెన్నా తీరంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అనేక ప్రదర్శనలు నిర్వహించారు. జానపదాలు, తోలుబొమ్మలాట, పులి వేషాలు, బుడబుక్కలు, దేవర వేషధరణలు సందర్శకులను కట్టిపడేశాయి. కూచిపూడి, భరతనాట్యం, తప్పెటగుళ్ళు, లంబాడి, డప్పులు, మార్వాడి, గంజీర ప్రదర్శనలు నేత్రానందం కలిగించాయి. ఇక హరిబాబు హాస్యవల్లరి నవ్వులు పూయించగా సంగీత విభావరి వీరులు విందు చేసింది. టూరిజం, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ అద్భుతమైన ఏర్పాట్లు చేశారని మంత్రి నారాయణ అభినందించారు. ఉమ్మడి 13 జిల్లాల సంస్కృతిని ప్రతిబింబించేలా స్టాల్స్, 12 దేవాలయాల నమూనాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసిన మంత్రికి, అధికారులకు నగర వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ప్రజలు రావటం, 13 జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా 13 జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది. దాని అంతా ఇక్కడ ప్రతిబింబించేది చేశారు. అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు 11 నమూనాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది, వాటన్నిటిగా ఏర్పాటు చేశారు. ఈసారి బారికేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. గొబ్బెమ్మల నిమజ్జనం ఒక